నమస్కారం అండి. కూరకారం కుక్ హౌస్‌కు స్వాగతం. ఈరోజు మనం ఫిష్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక మంచి ఫిష్‌ని తీసుకొని, ముక్కలు కట్ చేసుకొని, దానికి కొద్దిగా పసుపు, సాల్ట్ వేసుకొని మ్యారినేట్ చేసుకోండి. దానిని ఒక కడాయి పెట్టుకొని, ఆయిల్ వేసుకొని, అందులో ఫ్రై చేసుకోండి. ఇలా స్లోగా ముక్కలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా ఫ్రై చేసుకోండి. ఇలా వేయించుకున్న ఫిష్ ఫ్రై పీసెస్‌ని ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మరి ఒక కడాయి తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్‌ని యాడ్ చేసుకోండి. ఇందులో ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా వేయించుకోండి. ఇలా వేయించుకున్నాక 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్‌ని కూడా యాడ్ చేసుకోండి. జింజర్ గార్లిక్ పేస్ట్ బాగా ఫ్రై అయ్యేలాగా వేయించుకోండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా టర్మరిక్, 1 ½ స్పూన్ చిల్లీ పౌడర్, హాఫ్ స్పూన్ గరం మసాలా వేసి వేయించుకోండి. బాగా కలుపుతూ వేయించుకోండి. ఇప్పుడు ఇలా కలుపుకున్న దానిలో ఇందాక మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న ఫిష్ పీసెస్‌ని యాడ్ చేసుకోండి. మరొకటి ఇందులో కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి కొద్దిగా ఫ్లేవర్ కోసం. ఇప్పుడు ఈ విధంగా ఫిష్ ఫ్రై పీసెస్‌ని ఇందులో యాడ్ చేసుకోండి. ముక్కకి బాగా పట్టేలాగా యాడ్ చేసుకోండి. దీనిని కొద్దిసేపు మూత పెట్టి మగ్గనివ్వండి. ఇలా తిప్పుకుంటూ ఉండండి మధ్య మధ్యలో. తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉంచండి. స్లో ఫ్లేమ్ మీద అలా స్టవ్ మీద ఉంచండి. ఆ ఆనియన్ పేస్ట్‌ని ముక్కకి బాగా పట్టేలాగా
వేయించుకోండి. ఇప్పుడు లాస్ట్‌లో మరికొద్దిగా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన ఫిష్ ఫ్రై రెడీ. తిని ఎంజాయ్ చేయండి. బాయ్ బాయ్.